2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మీనరాశికి అధిపతి గురు. మీనరాశిలో పూర్వాభాద్ర 4వ పాదం, రేవతి 4 పాదాలు, ఉత్తరాభాద్ర 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మీనరాశి వారికి పంచమ స్థానంలో గురువు గారు ఉన్నారు, కేతువు 6వ స్థానంలో ఉన్నారు. ఈ 2 గ్రహాలు మాత్రమే యోగిస్తాయి. మిగతా గ్రహాలు వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి. నవధాన్యాలు బ్రాహ్మణుడికి దానం చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే నవగ్రహ టెంపుల్కి వెళ్ళండి, ఈ వారంలో ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజున, శుక్రవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకుండా వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. ధన నష్టం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. బుధవారం రోజున మాత్రం మీనరాశి వారికి ఇక్కడ 2వ స్థానంలో చూసిన కుజుడు 9వ స్థానంలో ఉండటం మూలంగా కుటుంబ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు మీకు. ఇక్కడ శని లగ్నంలో ఉన్నారు, ఏలినాటి శని నడుస్తోంది. చాలా జాగ్రత్తగా ఉండండి. ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువు దొంగ దెబ్బ తీసే అవకాశం ఎక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త తీసుకోండి. కాలభైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఉన్నాయి, కొంచెం జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా కొలెస్ట్రాల్, బీపీకి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. ధనపరంగా మాత్రం ఖర్చు విపరీతంగా ఉన్నది. 12వ స్థానంలో రాహువు, అలాగే కుజుడు దృష్టి రాహు మీద ఉండటం మూలంగా విపరీతమైన ఖర్చులు అనేవి ఉంటాయి. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఆదాయానికి మించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి ఈ వారంలో. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఈ వారం అనేది హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది ఈ వారంలో. మ్యారేజ్ పరంగా డిస్టర్బెన్స్ అనేవి అధికంగా ఉంటాయి. ఈ అండర్స్టాండింగ్ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉండటం మూలంగా దూరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఉన్నాయి ఈ వారం అనేది. బిజినెస్ పరంగా రాబడి అనేది చాలా తక్కువగా ఉంటుంది. పెట్టుబడిని తగ్గించి పెట్టుకోండి. ఇబ్బందులు పాలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువ పెడితే కనుక. వృత్తిపరంగా మాత్రం చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇక్కడ శని దృష్టి 10వ స్థానం మీద ఉన్నది. దాని మూలంగా ఇబ్బందులు అనేవి ఎక్కువగా ఉంటాయి. వృత్తిపరంగా మాత్రం చాలా జాగ్రత్త తీసుకోండి. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిషాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.